నా ప్రోడక్ట్ ఎలా హెల్ప్ అవుతుంది, నా ప్రోడక్ట్ మందుల్ని ఎలా పుష్టి ఇస్తుంది, దాన్ని కూడా మనం మాట్లాడుకుంటాం. సో టు క్విక్లీ రీక్యాప్, సో ఒకటోది, సో ఉన్న నీళ్లలో, తక్కువ నీళ్లలో ఎలా ఎఫెక్టివ్ గా మనం వాడుకొని వ్యవసాయం చేయొచ్చు. రెండోది సాయిల్ ఫర్టిలిటీ, సాయిల్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. మూడోది సీడ్, ఆ ఒక సీడ్లింగ్ కి విత్తనం ఎలా మొలకలు రావాలి, ఎందుకు వేస్ట్ అవుతుంది, దాన్ని ఎలా స్టిమ్యులేట్ చేయాలి, సో దాన్ని మాట్లాడతాం. నాలుగోది వచ్చేసి ప్లాంట్ గ్రోత్ అండ్ అగైన్ రోగాలు కంట్రోల్ కి రావాలి. సో ఇటువంటి తరుణంలో 1 by 1 నేను ప్రోడక్ట్ చెప్తూ పోతాను. బట్ బిఫోర్ దట్ చాలా మంది ఒక క్లటర్ ఉంటుంది మైండ్ లో, ఏమంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, ఈ ప్రోడక్ట్లు నేను ఏ ఒక పంటకి వాడచ్చు, ఏ ఒక పంటకి వాడకూడదు, ఈ క్వశ్చన్. సో ఫస్టే నేను క్లారిఫికేషన్ చేస్తున్నాను, నేను క్లారిటీ ఇస్తున్నాను. మన రాష్ట్రంలో ఎటువంటి క్రాప్స్ మన పండినా కూడా నా ప్రోడక్ట్లు 4 ప్రోడక్ట్లు ఏదైతే ఉన్నాయో వాడుకోవచ్చు. దెర్ ఈస్ నో ఎనీ రెస్ట్రిక్షన్. మన రాష్ట్రంలో పండే ఎటువంటి పంటలైనా కావచ్చు, సమ్మర్ క్రాప్స్, వింటర్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్, ఎక్స్పోర్ట్ చేసే క్రాప్స్ కావచ్చు, ఎటువంటి పంటలైనా నా ప్రోడక్ట్ని వాడచ్చు. ఇక్కడ నేను క్లారిఫై చేస్తున్నాను. సో ఈవెన్ రైస్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, వీట్ కావచ్చు, గోధుమలు కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, మ్యాంగో కావచ్చు, మీరు ఏదైనా, ఈవెన్ కాటన్, గ్రౌండ్ నెట్, ఎనీథింగ్ యూ టేక్ ఇట్. సో ఇన్ సచ్ కేస్ ఐ వుడ్ లైక్ టు క్లియర్, మన రాష్ట్రంలో మనం పండే ఏ ఒక పంటకి కూడా సో సపోర్టివ్ గా మన ప్రోడక్ట్ని వాడుకోవచ్చు. క్లియర్ గా రీసెర్చ్ చేసి మన ఇండియన్ వ్యవసాయానికి, మన ఇండియన్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ కి ఎలా సూట్ అవ్వాలో అటువంటి ఒక కంపోజిషన్ మనకి ప్రోడక్ట్ అందించారు మన మోదీ కేర్ సంస్థ. సో ఇటువంటి తరుణంలో సో ముందుగా నేను ఫస్ట్ మీ ముందుకి తెచ్చే ఒక ప్రోడక్ట్ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. సో యాక్టివిటీ దీని గురించి మాట్లాడేదానికి ముందు మీకు కొన్ని సమస్యలు నేను చెప్పాను ఆల్రెడీ. నీటి కొరత అండ్ హీల్డ్ తక్కువ రావడం, సాయిల్ ఫర్టిలిటీ, వాటర్ స్కేర్సిటీ, డిసీజ్ కంట్రోల్ అని ఒక పాయింట్ చెప్పాను, గుర్తుందా మీకు? సో అగైన్ ద పెస్టిసైడ్, మందులు కొడుతూ ఉంటారు, కంట్రోల్ కి రావట్లేదు, సరిగా అది యూటిలైజ్ అవ్వట్లేదు. మెడిసిన్ క్వాలిటీ బాగుంటాయి, బట్ అగైన్ వేర్ ఇస్ ద మిస్టేక్? ఎస్, ఆ ఎఫెక్ట్ ఆఫ్ పురుగుల మందులు, ఆ వీడ్స్ కి కొట్టేది, ఆ కలుపులకి కొట్టే ఒక మందులు. సో దాని గురించి నేను చెప్పాను. సో ఇది గుర్తు పెట్టుకున్నారు అనుకుంటూ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇక్కడ నేను ఈ ప్రోడక్ట్ ద్వారా కొన్ని అంశాలని నేను అడ్రస్ చేస్తున్నాను. యాక్టివిటీ ఒకటి వచ్చేసి, ఎక్కడైతే నాకు నీళ్లు స్కేర్సిటీ ఉందో, నీళ్లు తక్కువ ఉన్నాయో, ఓకే, అటువంటి తరుణంలో తక్కువ నీళ్లలో నేను ఎలా వ్యవసాయం ఇరిగేషన్ చేయొచ్చు. రెండోది, నా మందుల్ని ఎఫెక్టివ్ గా ఎలా పనిచేయచ్చు, అటువంటి తరుణంలో నేను ఇంట్రడ్యూస్ చేసే ఒక యాక్టివిటీ ప్రోడక్ట్, దీన్ని నేను పిలుస్తాను. ఓకే, దీన్ని నేను వాడే మందులతో పాటు, నేను వాడే ఎరువులతో పాటు ఈ ప్రోడక్ట్ ని నేను సపోర్టివ్ గా వాడిందే అయితే నాకు ఉపయోగం ఎలా ఉంటుంది అంటే, రైతుకి ఉపయోగం ఎలా ఉంటుంది అంటే, నేను కొట్టిన లేదంటే వాడిన ఒక మందుల ఒక ఎఫెక్టివ్నెస్, పర్ఫార్మెన్స్ చాలా మాక్సిమం గా ఉంటుంది. ఎగ్జాంపుల్, లెట్స్ సే వితౌట్ యాక్టివిటీ నాకు 60% డిసీజ్ కంట్రోల్ అయ్యేది అనుకోండి, ప్రాబబలీ నాకు యాక్టివిటీ ద్వారా అది ఇంకా 20% పెరగచ్చు, 80% వరకు వెళ్ళొచ్చు. దట్ ఈస్ ద మీనింగ్. ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంది మాక్సిమైజ్ చేయడానికి మన ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది. నాన్ అయానిక్ స్ప్రే అడ్జువెంట్ కాన్సన్ట్రేట్. సో దీని ఒక మీనింగ్ ఏమంటే, నీళ్లతో సులువుగా కలిసే ఒక అంశం, ఏ ఒక రియాక్షన్ లేకుండా. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏ ఒక రియాక్షన్ కాకుండా. ఎందుకంటే నీళ్లతో పాటు మనము పురుగుల మందులు కొడుతూ ఉంటాము, హర్బిసైడ్స్ మిక్స్ చేసుకుంటాము, ఇంకొక పౌడర్లు వేసుకుంటూ ఉంటాము. ఏ ఒక మందులు కొట్టేటప్పుడు కూడా మీరు ఇది వాడేటప్పుడు రియాక్షన్ కాకూడదు, సులువుగా నీళ్లతో పాటు కలిసిమెలిసి యాక్టివేషన్ అవ్వాలి. ఇటువంటి తరుణంలో నాన్ అయానిక్ స్ప్రే అని చెప్పేసి మన ప్రోడక్ట్ ని పిలుస్తాము. నీళ్లతో సులువుగా కలుస్తుంది. దాంతో పాటు ఇందులో 3 గుణాలు మనం చూస్తూ ఉంటాము. ఒకటో గుణం యాక్టివేషన్. ఏం యాక్టివేషన్? సక్రియత, పని చేయించుకోవడం. నేను ఏ ఒక ప్రోడక్ట్లతో దీన్ని వాడుతానో ఆ ఒక ప్రోడక్ట్, ఒక పని, ఆ ఒక ఎఫిషియన్సీ బాగా చేయించడానికి ఇందులో ఉండే 80% యాక్టివ్ ఇంగ్రీడియంట్, ఇందులో 80% యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంది కాబట్టి దీన్ని యాక్టివేటీ అని పిలుస్తాము. ఇందులో ఉండే సర్ఫాక్టెంట్, ఇందులో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్, ఇందులో ఉండే ఎంజైమ్స్ ఏదైతే ఉన్నాయి, మన ఒక పెస్టిసైడ్స్, హర్బిసైడ్స్,
అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏదైతే స్ప్రే చేయడానికి మనం నీళ్లతో పాటు కలుపుకుంటామో దాన్ని బాగా పని చేయిస్తుంది. దిస్ ఈస్ ద అల్టిమేట్ బెనిఫిట్ ఫర్ ది ఫార్మర్. సో ఎలా పనిచేస్తుంది సార్? షో మీ ద మెకానిజం. అంటే చేయించడం అంటే ఎలా? ఓకే, సో షో మీ దట్. సో స్నేహితులారా, మీకు తెలిసే ఉంటుంది, కొన్ని పౌడర్లు మనము నీళ్లతో మనము మిక్స్ చేసేటప్పుడు, అగైన్ ఐమ్ రిపీటింగ్, కొన్ని పౌడర్లు కావచ్చు, కొన్ని మందులు కావచ్చు, కొన్ని ఆయిల్ బేస్డ్ మందులు కావచ్చు, మనం నీళ్లతో కలిపినప్పుడు సరిగా కలుపుకోవడం అవ్వదు. అంటే మిక్సింగ్ సరిగా కాకపోవచ్చు. మిక్సింగ్ కాకుంటే ఏమవుతుంది, మీరు మందులు వాడినా కూడా దట్ విల్ నాట్ అఫెక్ట్ ఆన్ ద ప్లాంట్. మీ పంటల పైన ఏ ఒక ఉపయోగం కూడా ఉండదు. ఎందుకంటే నీళ్లతో బాగా కలిస్తేనే నీళ్ల ద్వారా చెట్టు అన్ని ఒక ఏరియాస్ కి వెళ్ళడానికి వీలవుతుంది. సో ఇటువంటి తరుణంలో మన ప్రోడక్ట్ ఏం చేస్తుంది అంటే నీళ్ల ఒక గుణాన్ని, అందులో ఉండే ఒక స్ట్రెంత్ ని, బాండ్ ని పొగలగొడుతుంది. ఇట్ విల్ బ్రేక్ డౌన్ ది సర్ఫేస్ టెన్షన్. సో ఎందుకంటే నీళ్లు మీరు చూస్తే గనక, ఓకే, సో ఒక డ్రాప్స్ మాదిరి మనకి డ్రాప్స్ అక్యూములేట్ అవుతూ మనకి మొత్తం లైక్ ఒక షేప్ మనకి కనబడుతుంది. బట్ చూస్తే గనక సో నీళ్లు బేసికలీ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద డ్రాప్లెట్ ఫామ్. సో ఈ డ్రాప్స్ ని మనం ఏం చేయాలి, మనం సులువుగా దాన్ని పగలకొట్టి బ్రేక్ చేసి అది స్ప్రెడ్ అయ్యే విధానంగా ఏదైనా సపోర్టివ్ గా మనం చూస్తే గనక, నా మొట్టమొదటి క్యారెక్టర్ మన ప్రోడక్ట్ లో ఈ ఒక గుణం మనం చూడొచ్చు. ఏ ఒక గుణం? నీళ్లలో ఉండే, డ్రాప్స్ లో ఉండే ఒక పవర్ ని, బాండ్ ని పగలగొట్టడం ద్వారా దీన్ని బాగా నీళ్లు ఒక్క చోట నిలవకుండా అన్ని చోట స్ప్రెడ్ అయ్యే ఒక విధానంలో మనకి హెల్ప్ అవుతుంది. I think you can observe here, స్నేహితులారా, I think you can clearly observe here. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఒక ఆకు పైన నీళ్లు మనం స్ప్రే చేస్తే ఎలా ఉంది చూస్తా ఉన్నాం. అండ్ అగైన్ రైట్ హ్యాండ్ సైడ్ లో మనకి కనబడుతుంది, నేను యాక్టివేటి మిక్స్ చేసి నేను నీళ్లు స్ప్రే చేస్తే ఎలా కనబడుతుంది. మీరు చాట్ లో వేయచ్చు, మీ అబ్జర్వేషన్ మీరు చాట్ బాక్స్ లో వేయచ్చు. మీకు ఏ ఒక్క డిఫరెన్స్ మనకి కనబడుతుంది ఇక్కడ? వితౌట్ యాక్టివిటీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మీ ఎడమ వైపు ఈ ఆకు ఎలా ఉంది, మీ కుడి వైపున ఉండే ఒక ఆకు ఎలా ఉంది? సో యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద చార్ట్ అండ్ అబ్జర్వేషన్ ఎక్స్పోజ్ చేయండి. సో ఏం అబ్జర్వేషన్ చేస్తున్నారు? ఈ రెండు ఆకుల్లో ఏం కనబడుతుంది? డిఫరెన్స్ ఏం కనబడుతుంది? మీరు చూడొచ్చు. కలర్ కనబడుతోంది మనకి ఇక్కడ గ్రీనిష్, ఇట్ టర్న్స్ ఇంటూ గ్రీనిష్. ఎప్పుడు మనము బాగా ఆ ఒక ఆకు బాగా తడుస్తుందో దాని కలర్ కూడా చాలా పచ్చగా ఉంటుంది. దట్ గ్రీనిష్ కలర్ యూ కెన్ అబ్జర్వ్ హియర్. ఎప్పుడు చెట్టు బాగా గ్రీనిష్ కలర్ ఉంటుందో అందులో పళ్ళు లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది, ఆహారం బాగా ప్రొడ్యూస్ అవుతుంది, ఫుడ్ బాగా ప్రొడక్షన్ అవుతుంది. ఎందుకంటే ఫోటోసింథసిస్ బాగా నడుస్తుంది. So that is the purpose actually. First thing is actually uniformity in the spread. బాగా చెట్టు తడవాలి. అండ్ ఎక్కడా కూడా మీరు ఎవరు కూడా చెప్పట్లేదు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో డ్రాప్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఫస్ట్ లీఫ్ లో మనకి వాటర్ డ్రాప్స్ అపియర్ అయినాయి, బట్ సెకండ్ లీఫ్ లో గ్రీన్ గా ఉంది, బట్ ఎక్కడా కూడా డ్రాప్స్ లేదు. దాని మీనింగ్ ఏమంటే ఆ డ్రాప్స్ పొగిలింది. It has broken down. It is broken down and so it is started circulated all across. మొత్తం అన్ని చోట్ల కరెక్ట్ గా సర్క్యులేట్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇమాజిన్ చేసుకోండి స్నేహితులారా, ఈ ఒక నీళ్లలోనే నేను మందు కలిపి కొట్టినప్పుడు మొదటి ఒక ఆకు పైన పడిన రూపంలో డ్రాప్స్ లో ఉంటే అది కరెక్ట్ గా వర్క్ చేస్తుందా? చెట్టు పైన ఆ మందు నిలిస్తే హౌ డస్ ఇట్ అఫెక్ట్ ఆన్ ద చెట్టు? ఆ చెట్టు పైన ఎలా ఎఫెక్ట్ అవుతుంది దాన్ని మనం గమనించాలి. ఇటువంటి తరుణంలో ఎప్పుడు నీళ్లతో పాటు సులువుగా బ్రేక్ అయ్యి సులువుగా అది స్ప్రెడ్ అవుతుందో, ఇప్పుడు కంప్లీట్ గా నా మందులు వాడినప్పుడు ప్రొటెక్షన్ వస్తుంది. అర్థమవుతోందా ఈ పాయింట్ మీకు? సో ఇది కరెక్ట్ గా పెట్టుకోండి. సో స్ప్రెడ్ అవ్వడానికి అండ్ ఈవెన్ తడిసిపోవడానికి, బాగా తడవడానికి నేను చెప్పాను తక్కువ నీళ్లలో మనము ఎఫెక్టివ్ గా వ్యవసాయం చేయాలి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, తక్కువ నీళ్లలోనే ఆ మందు బాగా కలుపుకొని మందు వాడడం మొదలెట్టాను. అండ్ తక్కువ నీళ్లలోనే మనం వ్యవసాయం చేయొచ్చు, దాన్ని చూస్తాము. సో ఈ ఒక
ఈ ఒక అంశంలో మనకి సో ఖచ్చితంగా యాక్టివిటీ హెల్ప్ అవుతుంది. సో దాన్ని మనము ముందుకి అర్థం చేసుకోవచ్చు. సో అల్టిమేట్లీ రైతుకి ఏం చెప్పాలి, ఎలా ఉపయోగం అవుతుంది? ఎప్పుడు ఒక్కసారి కొట్టే మందే కరెక్ట్ గా పనిచేస్తుందో, మనము మరీ కొట్టే ఒక అవసరం లేదంటే యూజ్ చేసే అవసరం తగ్గుతూ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పాయింట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక నెలకి నేను ఒక 5 సార్లు ఒక 5 టైమ్స్ నేను మందులు కొట్టేవాడిని, 6 టైమ్స్ నేను కొట్టేవాడిని. ఇమాజిన్ చేసుకోండి, నేను 50% అందులో నేను రెడ్యూస్ చేస్తే ఎంత ఉపయోగం అవుతుంది? నేను రెడ్యూస్ అవుతుంది నేను చెప్పట్లేదు. సో నేను ఒక నెలకి 6 సార్లు నేను మందు వాడేవాడిని. ఇప్పుడు ఆ ఒక ఫ్రీక్వెన్సీ నాకిప్పుడు 50% తగ్గిస్తే, అంటే 3 సార్లకి తగ్గిస్తే నాకు ఉపయోగం అవుతుందా లేదా? రైతుకి సేవింగ్స్ అవుతుందా లేదా? ఈవెన్ ఒక మందులు వాడకం కూడా నేను తగ్గించొచ్చు. అది కూడా నా భోజనం ఎవరైతే తింటారో, ఆ కాయలు ఎవరైతే తింటారో, ఆ పంటలు ఎవరైతే వాడతారో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ వీ కెన్ సేవ్ ద మనీ. సో ఫార్మర్స్ కి అలా మనము సేవింగ్స్ చేయొచ్చు. రెండోది, ఎప్పుడు ఈ ఒక వెట్టింగ్ క్యారెక్టర్ నేను చెప్పాను. ఎప్పుడు నీళ్లు బాగా ఎఫెక్టివ్ గా నేను యూటిలైజ్ చేస్తానో, నీళ్లు కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు. నీళ్లు కూడా మన్నులో బాగా దిగుతుంది. తడిసిపోవడానికి మన ఏదైతే ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, బాగా తడవడానికి మనం ఇరిగేషన్ పర్పస్ కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. ఎందుకు? నేను ఒక మెకానిజం చూపించాను. నీళ్ల ఒక టెన్షన్, ఆ సర్ఫేస్ టెన్షన్ ఏదైతే ఉందో పగలగొడుతుందో, భూమిలోకి కూడా బాగా నీళ్లు దిగడానికి, తడవడానికి, చాలా రోజుల వరకు నీళ్లు రిటైన్ అవ్వడానికి, ఆ తేమ దాన్ని రిటైన్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. అటువంటి తరుణంలో తక్కువ నీళ్లలో నేను ఎక్కువగా ఎఫెక్టివ్ గా నేను వ్యవసాయం చేసుకోవచ్చు. ఓకే, బట్ మీ ప్రోడక్ట్ యూజ్ అవ్వడం వల్ల ఖర్చు కూడా ఇక్కడ కూడా ఉంది కదా అని కొందరు అడగచ్చు. సో అటువంటి తరుణంలో సింపుల్ గా నేను చెప్తాను, నా ప్రోడక్ట్ ఖర్చు చాలా 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 తక్కువ. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించచ్చు, ఒక్కసారి మీరు మందులు స్ప్రే చేయడానికి, కలుపు మందులు, హెర్బిసైడ్, ఫంజిసైడ్ ఏ ఒక స్ప్రే చేయడానికి కూడా 15 లీటర్ నీళ్ళకి నేను మన ప్రోడక్ట్ ని 5 ml మాత్రమే వాడడానికి చెప్తాం. జస్ట్ 5 ml ఫార్ 15 లీటర్స్ ఆఫ్ వాటర్ కెపాసిటీ, దట్ ఈస్ ఎనఫ్ మీరు స్ప్రే చేయడానికి. అండ్ ఓన్లీ థింగ్ ఈ హెర్బిసైడ్స్ ఏదైతే వాడతారో 15 లీటర్లకి మీరు 20 ml వాడితే చాలు, మన ప్రోడక్ట్ ని ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. ఇక మీ ఒక కృషి, ఒక భూమి ఏదైతే ఉంది, ల్యాండ్ ఏదైతే ఉంది, దాన్ని తడపడానికి మీరు ఒక ఎకరానికి మాక్సిమం 200 ml వాడుకుంటే చాలు. 200 ml నీళ్లతో పాటు ఒక్కసారి మీ ల్యాండ్ ని తడపండి. 3 వారాల వరకు ఆ ఒక యాక్టివేటి ఇంగ్రీడియంట్స్ మన్నులో ఉంటుంది. ప్రతిసారి మీరు నీళ్లు పారించినప్పుడు సులువుగా దాన్ని పీల్చుకోవడానికి, దాంతో పాటు మన్ను బాగా తడవడానికి, చాలా రోజుల వరకు దాన్ని రీటైన్ చేయడానికి మన యాక్టివేటి ఇంగ్రీడియంట్స్ వర్క్ అవుతూనే ఉంటుంది. 3 వారాల వరకు, 21 days, అప్ టు 21 days, 20 రోజుల వరకు ఇది మన్నులోనే ఉంటుంది. దట్ విల్ హెల్ప్ యూ టు రీటైన్ ది వాటర్ అండ్ ఇట్ ఈస్ బయోడిగ్రేడబుల్. తర్వాత ఏమవుతుంది సార్? సో వాతావరణంలో కలిసిపోతుంది, మన్నులో కలిసిపోతుంది. ఇట్ ఈస్ డిగ్రేడబుల్ అంటే అది మన్నులో కలిసిపోయి నెక్స్ట్ అగైన్ మన్నుకి సపోర్ట్ అవుతుంది. ఎటువంటి తరుణంలో కూడా మన ఎన్విరాన్మెంట్ కి ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటుంది. అటువంటి ప్రోడక్ట్ ని మనం ఇక్కడ వాడుతున్నాం. సో ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. రెండోది, సేవింగ్ ఆన్ ది వాటర్. సో వాటర్ కన్సంప్షన్ పైన సేవింగ్ అవుతుంది. సేవింగ్స్ ఆన్ ది పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్. పురుగుల మందు, క్రిమిలకి కొట్టే మందు కావచ్చు, కడుపులు తీయడానికి కొట్టే మందు కావచ్చు. ఎటువంటి తరుణంలో కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో, తక్కువ ఈ ఒక దీంట్లో మనం ఈ ప్రోడక్ట్ ని వాడుకొని రైతుకి ఖచ్చితంగా ప్రయోజనం ఇవ్వచ్చు. అండ్ బిఫోర్ ప్రొసీడింగ్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్, ఒక రైతుకి ఒక ఇబ్బంది ఏమంటే, ఏదైనా కొత్త ప్రోడక్ట్లు మనము వాడమని చెప్పేటప్పుడు ఒక్క కామన్ ఫ్యాక్టర్ దిగులు ఉంటుంది, భయం ఉంటుంది, డౌట్ ఉంటుంది,
ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. మీరు రైతుకి ఒకే మాట చెప్పండి, సార్ మీ ఒక జమీన్ ఏదైతే ఉందో, మీ ల్యాండ్ ఏదైతే ఉందో మొత్తం వాడద్దండి. ఐ రిక్వెస్ట్, మీకు నమ్మకం కలగాలంటే జస్ట్ యూజ్ ఓన్లీ 1 ప్యాచ్ ఆర్ 1 ఏరియా. మీ 1 ఎకరా జమీన్లో లైక్ ఓన్లీ ఒక కాలు భాగం మాత్రం నా ప్రోడక్ట్ ద్వారా మీరు వ్యవసాయం చేయండి. మీకు రిజల్ట్ కనపడితే, మీకు చేంజెస్ కనపడితే ముందుకి మొత్తం మీ జమీన్కి వాడండి, వేరే వాళ్ళకి చెప్పండి. సో దిస్ ఇస్ అ సింపుల్ ఆన్సర్. ఎందుకంటే చాలా టెస్టులు చేసాం, చాలా రీసెర్చ్, ఏం చెప్పినా కూడా రైతుకి ఏమంటే సెల్ఫ్ డౌట్ క్లియర్ అవ్వాలంటే దిస్ ఈస్ అ వన్ బెస్ట్ మెథడాలజీ. డూ ద ప్యాచ్ టెస్ట్. నీ జమీన్లో నువ్వు వాడి చూడు, స్మాల్ క్వాంటిటీలో తీసుకెళ్లి వాడి చూడు, ఖచ్చితంగా మీరు సో ఆ ప్రోడక్ట్ మీరు ఎక్కువగా వాళ్ళకి ట్రస్ట్ క్రియేట్ చేయొచ్చు. దాంతో పాటు ప్యాచ్ టెస్ట్ చేయమని చెప్పండి. ఇన్ ద స్పాన్ ఆఫ్ అరౌండ్ 15 to 21 days లో అతనికి తెలిసిపోతుంది యాక్టివేటీ వాడితే నాకు ఏం ఉపయోగం ఉంది, యాక్టివేటీ వాడకుండా చేసిన ల్యాండ్ లో ఏ ఒక డిఫరెన్స్ కనబడుతుంది, ఇమ్మీడియట్ గా అతనికి తెలిసిపోతుంది. So this is a simple demonstration, just a demonstration, self-use by doing a patch test. Okay, so దీంతో పాటు మీరు డెమో కూడా మీరు చేసి చూపించచ్చు. సో దీంతో పాటు ఇంకొక ప్రోడక్ట్ ఎస్పెషల్లీ మన రైతులకి ఇదే విధంగా సహాయం చేయడానికి, బట్ ఒకే ఒక డిఫరెన్స్ తో ఈ ఒక ప్రోడక్ట్, రెండో ప్రోడక్ట్ నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. దట్ ఈస్ యాక్టివిటీ గోల్డ్. సో ఇది ఏం ప్రోడక్ట్, ఏమి డిఫరెన్స్ లేదు. నేను ఇది వరకు మాట్లాడిన అన్ని విధాల, అన్ని ఒక లక్షణాలు, అన్ని ఒక ప్రయోజనాలు ఈ ప్రోడక్ట్ లో అందుబాటులో ఉంటుంది. బట్ ఒక్క వ్యత్యాసం ఏమంటే ఈ ప్రోడక్ట్ ని తయారు చేయడానికి ఇంకాస్త ముందుకెళ్ళి ఆలోచనతో మన మోదీ కేర్ వాళ్ళు న్యాచురల్ వెజిటబుల్ బేస్డ్ సర్ఫాక్టెంట్ తో ఈ ప్రోడక్ట్ ని తయారు చేయబడింది. వెజిటబుల్ బేస్డ్ సర్ఫాక్టెంట్ ఉంది కాబట్టి చాలా మరి కాస్త ఎకో ఫ్రెండ్లీ వాతావరణంలో మన వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా ఐ థింక్ అన్ని రకాల మన క్రాప్స్ కి, మన పంటలకి వాడచ్చు. సో నేను యాక్టివేటీ చెప్పిన విధానంగా అదే ఒక ప్రయోజనాలు ఇక్కడ కూడా మనకి అందుబాటులో ఉంటుంది. సో ఆ మందులతో పాటు మనం స్ప్రే చేసుకోవచ్చు, ఎరువులతో పాటు మిక్స్ చేసి మనం స్ప్రెడ్ చేయొచ్చు, నీళ్లతో పాటు మన లైక్ మొత్తం ల్యాండ్ ఏదైతే ఉంది దాన్ని మనము తడపచ్చు. సో అటువంటి తరుణంలో ఈవెన్ డోసేజ్ కూడా ఆర్ యూసేజ్ కూడా మనకి సేమ్ ఇక్కడ కనబడుతుంది. బట్ వన్ అండ్ ఓన్లీ డిఫరెన్స్ నేను చెప్పిన మాదిరిగా ఎవరైనా రైతు అడిగితే సో జస్ట్ లెట్ మీ హ్యావ్ సమ్ న్యాచురల్ వెజిటబుల్ బేస్డ్ ఇంగ్రీడియంట్ అంటే, స్నేహితులారా ఇది కూడా మీ మనసులో ఉండి యాక్టివేటీ గోల్డ్ అని పిలుస్తాము, పేరులోనే ఉంది. హీల్డ్ బాగా మన పంటల్లో గోల్డ్ తీయడానికి, బాగా హీల్డ్ తీయడానికి, రెసిస్టెన్స్ పవర్ ఇవ్వడానికి అండ్ ఉండే ఒక లిమిటెడ్ రిసోర్స్ ని యూటిలైజ్ చేసుకుని మనము బాగా పంటలు తీయడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది ఈ రెండు ప్రోడక్ట్లు కూడా నేను చెప్పిన కొన్ని ఏరియాస్ కి మీకు హెల్ప్ అవుతుంది. ఒకటి టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వాటర్, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ద వాటర్, ఒకటి అంటే ఉండే నీళ్లలో బాగా పంట తీయడం, రెండోది మందుల్ని ఎఫెక్టివ్ గా పని చేయించుకోవడం, మూడోది నీళ్లు ఆల్రెడీ చెప్పేశాను, దాంతో పాటు హీల్డ్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడం. సో ఇన్ని విధాలుగా మనకి హెల్ప్ అవుతుంది. సో జస్ట్ ఇన్ని విధాలుగా హెల్ప్ అవడానికి రైతుకి మీరు ఈ రెండు ప్రోడక్ట్ పేర్లు చెప్పచ్చు. సో ఇది క్లియర్ అయింది అనుకొని నేను మూడో ప్రోడక్ట్ కి వెళ్తాను. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ కి ఇది చెప్పలేమండి. ఆర్గానిక్ ఫార్మింగ్ కి వేరే ఒక ప్రోటోకాలే ఉంటుంది. సో ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్పలేము. దిస్ ఇస్ నాట్ ఏ ఆర్గానిక్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్గానిక్ ప్రోడక్ట్. సో అందుకోసం మీరు ఆర్గానిక్ ప్రోటోకాల్ ఉండేదాన్ని మీరు తెలుసుకొని మీరు రికమెండ్ చేయాలి. బట్ నార్మల్ కమర్షియల్ కల్టివేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో నా ప్రోడక్ట్ ని మీరు రికమెండ్ చేయొచ్చు. సో ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోటోకాల్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు ఏ ప్రోడక్ట్లు ఎంటర్టైన్ చేస్తారో నాకు తెలియదు, బట్ కంప్లీట్లీ ప్రోటోకాల్ ప్రొసీజర్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. అండ్ గారు yes you can do the rooftop gardening. మీరు ఇంట్లో కూడా వాడచ్చు. ఐ థింక్ మీరు ఏదైతే ఇంట్లో చెట్లు మీరు పెంచుకుంటూ ఉంటారు, కొంతమంది రూఫ్ టాప్ లో గార్డెన్ చేస్తూ ఉంటారు, దానికి కూడా మన ప్రోడక్ట్ సూట్ అవుతుంది. యూజ్ ఇట్. ఐ థింక్ చాలా మంది యూజ్ చేస్తున్నారు కూడా. ఐ థింక్ సో ఓన్లీ షేర్ చేసుకోలేదు అంతే. ఐ థింక్ చాలా మంది షేర్ చేసుకోరు. సో ఐ రిక్వెస్ట్, ఐ థింక్ ఎవరైనా ప్రోడక్ట్లు వాడుతూ ఉంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు షేర్ ఇన్ ద గ్రూప్స్.
మీరు ఎలా మీ గార్డెన్ కి ఇంట్లో ఉండే గార్డెన్ కి యూజ్ చేస్తారో దాన్ని షేర్ చేసుకోండి. ఎందుకంటే చాలా మందికి అలా కూడా బెనిఫిట్ అవుతుంది. చాలా మంది దే వాంటెడ్ టు ట్రై ఇన్ ద ఇంట్లో, తర్వాత వాళ్ళు రైతుకి వెళ్తామని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఎస్, సో క్లారిటీ వచ్చింది అనుకుంటూ, సో ఎన్నిసార్లు వాడాలి అని చెప్పేసి క్లారిటీ ఇచ్చాను. ఎప్పుడు మీరు మిక్సింగ్ కలుపుకోనికి ట్రై చేస్తూ ఉంటారు. ఐ థింక్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. ఇంకా నీళ్ళకి అంటే మీ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కి తడపడానికి ఒక క్లారిటీ ఇచ్చాను. మీ కాన్సెప్ట్ మీకు అర్థమైంటే కనుక నేను చెప్పాను, ఎస్పెషలీ ఫర్ ఇరిగేషన్ పర్పస్. సో తడపడానికి, ల్యాండ్ ని తడపడానికి జస్ట్ మీరు 21 days కి ఒక్కసారి మీరు వాడుకుంటే ఓకే, 21 days. సో సార్ ఎస్, ఇట్ ఈస్ ఎ కెమికల్ బేస్. ఎందుకంటే అబ్సల్యూట్లీ కెమికల్ లేకుండా, సర్ఫాక్టెంట్స్ లేకుండా యాక్టివేషన్ చేయడం కష్టం. బట్ ఏమంటే ఒక పాయింట్ మీరు 2-3 పాయింట్లు నోట్ చేసుకోండి. సో వాడిన ఏదైనా ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఈ ప్రోడక్ట్ లో ఉన్నాయి. సో దట్ విల్ నాట్ అఫెక్ట్ ఆన్ ది ఎన్విరాన్మెంట్. ఎటువంటి రూపంలో కూడా ఏ ఒక జీవరాశికి కూడా ఒక ఇబ్బంది కలగకుండా, ఓకే, ఏ ఒక తరుణంలో, ఎటువంటి తరుణంలో కూడా మన పంటల పైన ఇంపాక్ట్ కాకుండా, అంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా, నాన్ టాక్సిసిటీ అంటాము, ఎటువంటి ఒక విషకారిక పదార్థాలు అవసరం లేకుండా ఈ ఒక ప్రోడక్ట్ ఖచ్చితంగా మన వ్యవసాయానికి హెల్ప్ అవుతుంది. ఈ పాయింట్ మీరు మైండ్ లో రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ అగైన్ ఇంప్రూవ్మెంట్ అండ్ మనకి ఇబ్బంది కలిగే ఇంకొక ఏరియా ఏదంటే లైక్ మనము చూస్తూ ఉంటాము, ఎస్పెషలీ హీల్డ్ తక్కువ రావడానికి, పంట ప్రాఫిట్ తక్కువ రావడానికి, అండ్ ఈవెన్ ఫర్ అగైన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సరిగా లేదు అంటారు. ఫ్రూట్ సైజ్ సరిగా లేదు, ఫ్రూట్ షేప్, ఫ్లవర్ షేప్ సరిగా రాలేదు అంటుంటారు. ఇటువంటి తరుణంలో ఫస్ట్ మనం సరి చేసుకోవాల్సింది మన్ను, ద సాయిల్ కండిషన్. సో వీ హ్యావ్ టు కన్సిడర్ సాయిల్ కండిషన్ యాజ్ అ ప్రియారిటీ. సాయిల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సార్ ఏమైంది సాయిల్ కి? ఒక్కసారి మీరు ఎవరైనా రైతుని అడగండి, ఎన్నిసార్లకి ఒక్కసారి సాయిల్ టెస్ట్ చేపిస్తారు? ఖచ్చితంగా ఒక్క ఏడాదికి ఒక్కసారి కూడా చేయించడం కష్టమే. వితౌట్ డూయింగ్ సాయిల్ టెస్ట్, ఆన్యువల్లీ ఒక్కసారి కూడా మనం సాయిల్ టెస్ట్ చేయకపోతే మనకి ఎలా తెలుస్తుంది మన్నులో ఏముంది, ఏం లేదు, దానికి ఏం వేయాలి? మనకి తెలిసిందంతా ఒక్కటే, యూరియా. మనకి తెలిసిందంతా యూరియా, పొటాష్, కొన్ని ఎరువులు ఉన్నాయి కామన్ గా. ఏ ఒక పంట తెచ్చినా కూడా అది వేయడం, పంటలు పండడం, అది తప్ప మనం ఇంకేమీ చేయము. బట్ బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ ఈజ్ యాక్చువల్లీ మనము మన్ను టెస్ట్ చేయించాలి. అందులో ఏ ఒక పోషక అవసరాల కరువు ఉంది తెలుసుకోవాలి. అండ్ ఈవెన్ ఆ ఒక మైక్రోబ్స్ తక్కువ అయిపోతుంది. ఎస్పెషలీ మనకి రైతుకి సపోర్ట్ చేసే కొన్ని జీవరాశి ఆ మన్నులో ఉంటుంది, దాన్ని మనం చంపేస్తున్నాము. ఆ అర్థవంస్ కూడా తగ్గిపోయింది. ఇటువంటి తరుణంలో మనం మన్నుకి మనము సపోర్ట్ చేయాల్సి వస్తుంది. మన్ను క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, మన్ను కండిషనింగ్ ఇంప్రూవ్ చేయాలి. సో ఈ ఒక తరుణంలో నేను మీ ముందుకి తెస్తున్న ఒక ప్రోడక్ట్ పేరు ఆక్టిజైమ్. సో ఉద్దేశం వెరీ సింపుల్. ఓకే, ఈ ప్రోడక్ట్ లో ఏముంది, ఈ ప్రోడక్ట్ పర్పస్ ఏమి అంటే, నేను రైతుకి ఒకే మాట అంటాను, మన మన్నులో పోషకవుగా కనబడుతోంది. మీరేం చేస్తున్నారంటే మనం ఏం చేస్తున్నామంటే కంటిన్యూస్ గా పంటలు ఏం చేస్తున్నాము, పండుతూ ఉంటాము. గ్యాప్ కూడా ఇవ్వమండి. ఓకే, వి గో ఫర్ ది షార్ట్ టర్మ్ క్రాప్స్. 3 నెలలకి 4 నెలలకి షార్ట్ టర్మ్, 4 నెలలకి చేతికి వస్తుంది. మళ్ళీ అట్లీస్ట్ గ్యాప్ వదులుతామా? 1 month 2 months గ్యాప్ ఇస్తామా? లేదు. ఇమ్మీడియట్ గా 15 రోజులకి మళ్ళీ ప్లఫింగ్, మళ్ళీ విత్తనం వేయడం. సో ఇలా చేస్తూ ఉంటే మనకి పంట చేతికి రాదు, మన్ను కండిషన్ కూడా పాడవుతుంది. బట్ ఇన్ దిస్ కేస్ నా ప్రోడక్ట్ ద్వారా సీవీడ్ అనే ఒక ఎక్స్ట్రాక్ట్ ద్వారా మనకి చాలా ఒక బెనిఫిట్ ఇక్కడ కనబడుతుంది. స్ట్రైట్ బెనిఫిట్ ఏమంటే, ఈ ఒక ప్రోడక్ట్ ఉద్దేశం హీల్డ్ బాగా ఇంప్రూవ్ చేయడం. హౌ డస్ ఇట్ ఇంప్రూవ్ ద హీల్డ్? బిఫోర్ గెటింగ్ ఇన్ టు దాట్, సో ఈ ఒక ప్రోడక్ట్ లో ఉండే అంశాలని మనము మెరైన్ ఆల్గే, ఈ ఒక ఆల్గేలో తీసిన ఒక కొన్ని అంశాలు, కొన్ని ఆర్గానిక్, ఎస్పెషలీ ఆర్గానిక్ స్టోర్ అని దీన్ని పిలుస్తాము. ఆ చెట్టు ఎదుగుదలకి కావాల్సిన కొన్ని న్యూట్రియంట్స్, కొన్ని గ్రోత్ హార్మోన్స్ ఈ ప్రోడక్ట్ ద్వారా మనకి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. సో ఇట్ ఈస్ అ కంప్లీట్లీ ఆర్గానిక్ స్టోర్. ఒక పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో ఒక మొలిచే ఈ ఒక మెరైన్ ఆల్గే ఏదైతే ఉంది, సో చాలా న్యాచురల్ గా చెట్లకి కావాల్సిన, మన్నులో ఉండాల్సిన కొన్ని పోషక అవసరాలని ఫిల్ చేస్తుంది. సో ఇటువంటి తరుణంలో మన ఈ ప్రోడక్ట్ ని మనము ఎరువులతో పాటు వాడడం వల్ల మనకి చాలా ఒక ప్రాఫిట్ ఉంటుంది.
సో ఏముంది సార్ ఇందులో సీవీడ్ లో? ఏముంది అని చూస్తే గనక ఒక మనిషి బతకడానికి ఏదైతే అవసరం ఉందో ప్రోటీన్, విటమిన్స్, కొన్ని మినరల్స్ అవసరం ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ అవసరం ఉంటుంది, దాంతో పాటు కొన్ని హార్మోన్స్ పనిచేస్తూ ఉండాలి. ఇటువంటి సేమ్ ఎగ్జాంపుల్ మనం చెట్టుకి కూడా కంపేర్ చేసుకుంటే, ఒక చెట్టు బతకడానికి కూడా అవసరం ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, దాంతో పాటు కార్బోహైడ్రేట్స్ కావాలి, కొన్ని న్యూట్రియంట్స్ కావాలి, పోషకాంశాలు కావాలి, హార్మోన్స్ పనిచేస్తూ ఉండాలి. సో ఇన్ని రకాల అంశాలు ఒకే ప్రోడక్ట్ లో మనం ఇక్కడ చూడొచ్చు. ఒక సోర్స్ పేరు సీవీడ్ అంటాము. సి అంటే సముద్రం, వీడ్ అంటే ఒక కలుపు, ఒక చెట్టు, ఒక ప్లాంట్ సోర్స్. సో ఇటువంటి ఒక ఆర్గానిక్ స్టోర్ లో ఈ న్యూట్రియంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి మన ప్రోడక్ట్ లో పెట్టారు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎక్కడ వాడాలి, ఏం బెనిఫిట్ ఇస్తుంది రైతుకి అంటే, నంబర్ 1 నోట్ చేసుకోండి, వినండి, ఓకే, రిజిస్టర్ చేసుకోండి. నంబర్ 1, ద ఫస్ట్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్. ఏమంటే చాలా రైతులకి హెల్ప్ అవ్వాల్సింది సాయిల్ ఫర్టిలిటీ, సాయిల్ మైక్రోబియల్ యాక్టివిటీ. మన్నులో ఉండే జీవ కణాలు ఒక బయోస్టిమ్యులెంట్ గా వర్క్ చేయడంతో పాటు ఆ బ్యాక్టీరియాల్ని ఇంప్రూవ్ చేయడానికి మన్నుని రెడీ చేస్తుంది. మన్ను ఎప్పుడు రెడీ అవుతుందో, నేను విత్తనం వేసిన తర్వాత నా విత్తనాలు మొలకలు కాయడానికి కావాల్సిన సపోర్టివ్ ఫ్యాక్టర్స్ మన్నులో ఉంటుంది. అండ్ నా చెట్టు ఎదిగేటప్పుడు తట్టుకోవడానికి అతి ఎక్కువగా వాన రావచ్చు, అతి తక్కువ వాన రావచ్చు, రెండు సిస్టమ్ లో చెట్టుకి కొంచెం ఒక న్యాచురల్ స్టామినా కెపాసిటీ కావాలి, తట్టుకోవడానికి రెసిస్టెన్స్ పవర్ కావాలి, ఒత్తిడిని తట్టుకునే కెపాసిటీ కావాలి, ఒక స్ట్రెస్ ని తట్టుకునే ఒక కెపాసిటీ, న్యాచురల్ స్టామినా మన ప్రోడక్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. మూడోది, రైతుకి చాలా ఇది హ్యాపీ ఫీల్ అయ్యేది ఒక పాయింట్ ఏమంటే, ఫ్రూట్ సైజ్ ఫ్లవర్స్ అంటే పువ్వు కాయ బాగా కాయడానికి కావాల్సిన సపోర్టివ్ సిస్టమ్ ఈ ప్రోడక్ట్ లో అందుబాటులో ఉంటుంది. దాని ఒక షేప్ కావచ్చు, ఈవెన్ ఫర్ ది ఫ్లవర్స్ దాని ఒక షేప్ కావచ్చు, దాని ఒక నంబర్స్ కావచ్చు, ఎక్కువగా కాయాలి, ఒక చెట్టులో ఎక్కువ కాయలు కావాలి, దాని సైజు బాగుండాలి. అండ్ ఇంకొక ప్రాబ్లం అంటే, రైతన్నకి బాగా కాసింది కానీ రాలుతున్నాయి, చెట్లో పువ్వులు రాలుతున్నాయి, కాయలు డ్రాప్ అవుతుంది. ఈ ఒక కండిషన్ కూడా మనము కంట్రోల్ చేయడానికి నా ఒక ప్రోడక్ట్ పేరు చెప్పండి, యాక్టివ్జైమ్. నాన్ టాక్సిక్, eco-friendly, so non-chemical, especially product and non-chemical oriented, only nutrient related, only nutrient plant growth hormones ఈ ప్రోడక్ట్ మనం చెప్పచ్చు. సేఫ్ టు యూజ్, మంచి పోషక అవసరాలని చెట్టుకి అందుబాటులో ఉంచుతుంది. అండ్ అగైన్ వేరు, ముఖ్యంగా రైతు ఎస్పెషలీ బాధపడేది, వేరు బాగా స్ప్రెడ్ అయితే నీళ్లు బాగా తీసుకుంటుంది అండ్ న్యూట్రియంట్స్ ని బాగా ఇది ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. అటువంటి తరుణంలో మనకి వెరీ ఇంపార్టెంట్ గా స్నేహితులారా ఈ ప్రోడక్ట్ ని మనము ఎస్పెషల్లీ డెఫినెట్ గా రైతుతో మనం మాట్లాడచ్చు. సో దిస్ ఇస్ ద అల్టిమేట్ బెనిఫిట్. బట్ ఎలా వాడాలి సార్, ఎక్కడ వాడాలి, అది ఒక క్లారిఫికేషన్ రైతుకి కరెక్ట్ గా మీరు చెప్పాలి. సో నేను చెప్పే ఒక పాయింట్స్ మీరు కరెక్ట్ గా మీరు నోట్ చేసుకోండి. సో అగైన్ ఐఎమ్ క్లియరింగ్, మళ్ళీ ఇక్కడ నేను క్లారిటీ ఇస్తున్నాను, అన్ని రకాల పంటలకి ఇది సూటబుల్ గా ఉంటుంది. చిల్లీ కావచ్చు, బ్రింజాల్ కావచ్చు, ఆనియన్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, మెయిజ్ కావచ్చు, ఏ ఒక ఫ్రూట్స్ రిలేటెడ్ హార్టికల్చర్ క్రాప్స్ కావచ్చు, గ్రేప్స్ కావచ్చు, పపాయ, మ్యాంగో, పీచ్, టీ, కాఫీ ప్లాంటేషన్, ఎటువంటి ప్లాంట్స్ కి కూడా మనము ఈ ప్రోడక్ట్ ని వాడచ్చు. ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, కరెక్ట్ గా నాకు ఉపయోగం కావాలంటే ఎప్పుడు వాడాలి. సో మొదటి స్టేజ్ ఈ పేపర్ లో రాసుకోండి, ఇక్కడ లేదు ఇది పాయింట్, పేపర్ లో రాసుకోండి, నోట్ చేసుకోండి, మైండ్ లో రిజిస్టర్ చేసుకోండి. మొదటి స్టేజ్ ఎప్పుడు వాడాలంటే విత్తనానికి ముందు. మనము ఎప్పుడు మన్ను బాగా రెడీ చేసుకుంటూ ఉంటామో ఆ మొదటి స్టేజ్ లోనే మనము మన్నుకి ఈ ఒక యాక్టివ్జైమ్ ని మనము స్ప్రెడ్ చేయాలి. ఎలా చేయాలి అంటే, 1 ఎకరానికి 200 ml, 1 ఎకరానికి 200 ml నీళ్లతో పాటు మీరు పరిగెత్తించవచ్చు, ఓకే, స్ప్రెడ్ చేయొచ్చు. లేదంటే మీరు కొట్టే ఒక న్యాచురల్ కాంపోస్ట్ మాన్యూర్ ఎరువులతో పాటు 200 ml యాక్టివ్జైమ్ ని 1 ఎకరానికి, మళ్ళీ చెప్తున్నాను, 1 ఎకరానికి 1 ఎకర్కి 200 ml దీన్ని నీళ్లతో మీరు కూడా తడపచ్చు. లేదంటే
ఎరువులతో పాటు మిక్స్ చేసి మీరు మన్నుకి చెల్లేయచ్చు. ఎందుకు ఈ పని చేస్తున్నానంటే ద పర్పస్ ఈజ్ వెరీ సింపుల్. విత్తనానికి ముందు నా మన్నులో క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. అక్కడి నుంచేనే నేను మొదలెడతాను. ఎందుకంటే నా పంట ఒక డ్యూరేషన్ 3 నెలలు ఉండొచ్చు, 4 మంత్స్ ఉండొచ్చు, 8 మంత్స్ ఉండొచ్చు, 1 ఇయర్ ఉండొచ్చు, లాంగ్ టర్మ్ క్రాప్స్ ఉండొచ్చు. ఓకే. ద పర్పస్ ఏదైనా ఉన్ని. బట్ విత్తనానికి ముందు నేను మన్నుకి నేను ఇది వేయడంతో పాటు చాలా హెల్ప్ అవుతుంది. ఆ ఒక బయో ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ అవుతుంది. మైక్రోబియల్ యాక్టివిటీ బాగా జరుగుతుంది. ఫెర్టిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎరువులు బాగా అందుబాటులో ఉండడానికి చెట్టుకి హెల్ప్ అవుతుంది. అందుకే మన్నులో నేను చేయడానికి ఏయడానికి నేను మీకు చెప్తున్నాను. అండ్ ఆఫ్టర్ థాట్ రెండో స్టేజ్ ముఖ్యంగా మీరు సీరియస్ గా కన్సిడర్ చేయాల్సింది విత్తనం తర్వాత మొలకలు కాసిన తర్వాత చెట్టు కాస్త పెరిగిన తర్వాత ఎగ్జాంపుల్ చెట్లు ఒక 10-15 ఆకులు కనబడుతున్నాయి. సో ఆ ఒక వెజిటేటివ్ స్టేజ్ లో మీరు స్ప్రే రూపంలో కావచ్చు, లేదంటే వేరుకి నేరుగా చెట్టుకి నేరుగా మీరు దాన్ని డ్రెంచ్ చేయొచ్చు. ఎలా చేయాలి? 1 లీటర్ కి 1 ml ప్రోడక్ట్ ని కలుపుకొని చెట్టుకి మీరు అందించొచ్చు. ఐదర్ త్రూ స్ప్రే లేదంటే నేరుగా మీరు ఆ ఒక వేరుకి ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ అ వే ఆఫ్ రెండో స్టేజ్ లో మీరు ఇవ్వాల్సింది. 1 లీటర్ నీళ్ళకి జస్ట్ 1 ml ఆఫ్ యాక్టివ్జైమ్ ఇది చాలండి. మూడో స్టేజ్ ఇది నోట్ చేసుకోండి. మూడో స్టేజ్ ఎప్పుడు వాడాలంటే ఈ పువ్వులు కాయడానికి ముందు ఇంకేమి రైతుకి తెలిసి ఉంటుంది. ఏ ఒక స్టేజ్ లో, ఏ ఒక వారంలో, ఏ ఒక సీజన్ లో ఐ థింక్ పువ్వులు కాయడానికి మొదలెడుతుంది అని తెలిసి ఉంటుంది వాళ్ళకి. ఆ ఒక పువ్వులు కాయడానికి కొద్ది రోజుల ముందు ఆ ఒక యాక్టివ్జైమ్ ని ఖచ్చితంగా 1 ml per లీటర్ 1 లీటర్ నీళ్లతో 1 ml మన ప్రోడక్ట్ ని కలిపి వాళ్ళకి స్ప్రే లేదంటే డ్రెంచింగ్ చేయడానికి చెప్పండి. ఖచ్చితంగా ఆ స్టేజ్ లో అవసరం. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ బాగా మనకి చేతికి వస్తుంది. ఫ్లవర్స్ షేప్ బాగుంటుంది. ఫ్లవర్స్ డ్రాప్ కాకుండా మనకి సపోర్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ద 4th స్టేజ్ ఈజ్ ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్ అంటాము. అంటే కాయలు కాయడానికి ధాన్యాలు ఇంకేమి ఇప్పుడు రైస్ వస్తుంది, ఇప్పుడు ఆ గ్రైన్స్ వస్తుంది. ఆ ఒక స్టేజ్ లో మనము వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఇంకొకసారి మనం యాక్టివ్జైమ్ ని వాడాలి. బట్ ఈ ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్ లో 2 ml యాక్టివ్జైమ్ ని 1 లీటర్ నీళ్ళకి మీరు మిక్స్ చేసి వాడాలి. ఎందుకంటే కాయ కాసేటప్పుడు కొంచెము సపోర్టివ్ ఎక్కువగా ఇవ్వాలి. సో 2 ml per లీటర్ 1 లీటర్ నీళ్ళకి 2 ml యాక్టివ్జైమ్ ని మీరు కలుపుకొని వాడింది అయితే అక్కడ 4 స్టేజెస్ మీకు చెప్పానండి. 4 స్టేజెస్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఒకటి ఫ్లవరింగ్ స్టేజ్, రెండోది ఫ్రూటింగ్ స్టేజ్, సో మూడోది వెజిటేటివ్ అంటే ఇనిషియల్ స్టేజ్. దానికి ముందు మన్ను సాయిల్ కండిషన్ ఇంప్రూవ్ చేయాలి. ఎప్పుడు కరెక్ట్ టైం ఇది వాడడానికి? సో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లేదంటే ఈవినింగ్, సాయంకాలం లేదంటే పొద్దున. సో ఈ ఒక 2 సమయంలో ఈ ఒక యాక్టివ్జైమ్ కావచ్చు, యాక్టివిటీ కావచ్చు మీరు స్ప్రే చేస్తే బాగా మంచి యూటిలైజేషన్ అవుతుంది. సో దిస్ ఇస్ ద పర్పస్. సో మనకి రైతుకి చెప్పాల్సిన అవసరం ఉంది. బిఫోర్ 9 o'clock, బిఫోర్ 10 o'clock బెటర్. షార్ప్నెస్ కాకుండా అంటే సూర్యుడు చాలా షార్ప్ గా ఉండడానికి ముందే మనం ఇది వాడేస్తే సో మనము చాలా ఎఫెక్టివ్ గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మిక్స్ విత్ పెస్టిసైడ్స్. ఖచ్చితంగా పుల్లూరు రామయ్య గారు మీరు పెస్టిసైడ్స్ తో పాటు కూడా మీరు కలిపి స్ప్రే చేయొచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. యాక్టివిటీతో కలుపుకొని యాక్టివ్జైమ్ కూడా మీరు వాడి నీళ్ళతో కలుపుకొని మందులతో కలుపుకొని కూడా మీరు కొట్టచ్చు. సో ద రైట్ స్టేజెస్ మీకు చెప్పాను. yes you can proceed. సో ఎంతమందికి ఈ ప్రోడక్ట్ అర్థమైంది? ఎంతమందికి ఇది ప్రోడక్ట్ రైతులకి అవసరం ఉంది సార్? సో ఈ ఒక ప్రోడక్ట్ ఒక బెనిఫిట్ ఒక సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పాలంటే పోతూ రైతు ఎరువుల అవసరం తగ్గుతూ వస్తుంది. ఇది నేను మాటల్లో చెప్పట్లేదు. మీ ఒక రైతు పట్టుకొని మీరు అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. సో అగైన్ ఇయర్ ఆన్ ఇయర్, ఓకే, ఇయర్ ఆన్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే వెళ్తే గనక ఆ ఒక పంట పండే భూమికి సో ఎరువుల ఒక అవసరం క్వాంటిటీ తగ్గుతూ వస్తుంది. సో దీన్ని మీరు గమనించచ్చు. ఇంత చెప్తూ నేను నెక్స్ట్ ప్రోడక్ట్ కి వెళ్తాను. సో నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో దీని గురించి మనం సీరియస్ గా ఇంకా ఎవరు తీసుకోలేదు.
ఐ రిక్వెస్ట్ మై లీడర్షిప్, ఎవరైతే లీడర్స్ ఎవరైనా ఈ మాట వింటుంటే, సో టేక్ ఇట్ యాజ్ అ బిగ్ ప్రాజెక్ట్, మీ టీమ్ ని ఇన్స్పైర్ చేయండి. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్. ప్రమోటింగ్ అగ్రీ అండ్ సపోర్టింగ్ ఫార్మర్, ఇది బిజినెస్ కాదండి. ఇట్ ఈస్ అగైన్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ అండ్ సపోర్టింగ్ టు ద ఫార్మింగ్ సిస్టమ్. మన చేతిలో ఏమవుతుంది, మంచిది అని మీకు అనిపిస్తే, ఏదైనా మంచి పాయింట్ ఉంది అని అనిపిస్తే ఆ ఒక పాయింటే మీరు ప్రమోట్ చేయండి. సో ఇది చెప్తూ నేను 4th ప్రోడక్ట్ నేను కంప్లీట్ చేస్తాను. సో 4th ప్రోడక్ట్ విల్ బి మచ్ మోర్ అడ్వాన్స్డ్ ఫర్ యాక్టివ్జైమ్. నేను ఇదివరకు మాట్లాడిన ప్రోడక్ట్ దీని అబ్బా అని నేను పిలుస్తాను, ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ని యాక్టివ్జైమ్ అంటాము. సో మరికొన్ని ఒక టెక్నాలజీని వాడుకొని, సో మరికొంత అగైన్ ఒక బేసిక్ అడ్వాన్స్డ్ ఫార్ములేషన్ ని వాడుకొని మనకి యాక్టివ్ మ్యాక్స్ అని చెప్పేసి మనకి మోదీ కేర్ ఈ ప్రోడక్ట్ ని అందించారు. సో దీన్ని బయో స్టిమ్యులెంట్ అని పిలుస్తాము. రైతులకి అగైన్ జర్మినేషన్ ప్రాబ్లమ్ ని తగ్గించడానికి, ఆ ఒత్తిడిని, చెట్టుకి ఉండే ఒత్తిడిని తగ్గించడానికి, హెల్త్ కండిషన్, సాయిల్ హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి, ఇది కూడా మనం హీల్డ్ ఇంప్రూవ్ చేయడానికి కూడా యాక్టివ్ మ్యాక్స్ మనకి హెల్ప్ అవుతుంది. ఇండోలైఫ్ అనే ఒక కంపెనీ ద్వారా న్యూట్రియంట్ ఎనేబుల్ టెక్నాలజీ, అంటే సింపుల్ గా చెప్తాను, మన మన్నులో ఉండే అవైలబుల్ ఉండే పోషకాంశాలని, న్యూట్రియంట్స్ ని కరెక్ట్ గా అందించడానికి ఇందులో ఉండే టెక్నాలజీ మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ లో కూడా ఒక ముఖ్యమైన ఒక ఇంగ్రీడియంట్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, నాన్ కెమికల్, నాన్ టాక్సిక్, ఎకో ఫ్రెండ్లీ, బయోడిగ్రేడబుల్ ఇంగ్రీడియంట్. చెట్టు ఎదుగుదలకి అవసరమైన పోషక అవసరాలు 60 ఖనిజ లవణాలు, 21 అమైనో ఆసిడ్స్ లు, అండ్ చెట్టు బతకడానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, హార్మోన్స్, ప్లాంట్ గ్రోత్ న్యూట్రియంట్స్, సాయిల్ కండిషనింగ్ ఏజెంట్స్, దాంతో పాటు రేడియేషన్ డ్యామేజ్ తగ్గించడానికి కావాల్సిన ఒక ఆర్గానిక్ సోర్స్ మన ప్రోడక్ట్ ద్వారా, యాక్టివ్ మ్యాక్స్ ద్వారా ఉంది. సో రైతుకి ఇది చూపించచ్చు ఎక్కడెక్కడ పనిచేస్తుంది. ఒకటి సీడ్ జర్మినేషన్, విత్తనం బాగా మొలవడం. అండ్ రెండోది ఫోటోసింథసిస్, చెట్టు బాగా పచ్చగా ఉండాలి అండ్ ఆహారం ప్రొడక్షన్ బాగా అవ్వాలి. మూడోది ఒత్తిడి, ఆ చెట్టుకి అయ్యే ఒత్తిడిని తగ్గించాలి. నాలుగోది రూట్ గ్రోత్, వేరు బాగా డెవలప్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఐదోది ఫ్లవర్స్, పువ్వులు బాగా కాయడానికి, ఫ్రూట్ క్వాలిటీ బాగా ఉండడానికి, అండ్ అల్టిమేట్లీ మన్నులో ఉండే జీవరాశి ఇంప్రూవ్ చేయడానికి, సాయిల్ మైక్రోఫ్లోరా. అండ్ ఎనిమిదోది హీల్డ్, అల్టిమేట్లీ మనకి కావాల్సింది మంచి పంట చేతికి రావాలి, హీల్డ్ బాగా ఉండాలి. దాన్ని ఇవ్వడానికి మనకి యాక్టివ్ మ్యాక్స్ అగైన్ ఎలా వాడాలి, సేమ్ స్టేజెస్. వెజిటేటివ్ స్టేజ్ నేను యాక్టివ్జైమ్ కి చెప్పిన మాదిరిగా, చెట్టు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు, రెండో స్టేజ్ ఫ్లవరింగ్ స్టేజ్, మూడో స్టేజ్ కాయలు కాసేటప్పుడు. కాయలు కాసిన తర్వాత వేస్తే మనకి అంత ప్రయోజనం ఉండదు. కాయలు కాసేటప్పుడు పిండి రూపంలో స్మాల్ క్వాంటిటీ ఉన్నప్పుడు, ఫ్లవర్ కాసేకి ముందు వాడాలి. ఈ 1 లీటర్ కి 1 ml మీరు మిక్స్ చేసుకొని వాడచ్చు. ఫ్లవరింగ్ స్టేజ్ లో కూడా 1 లీటర్ కి 1 ml వాడచ్చు. అండ్ ఫ్రూట్ స్టేజ్ లో మాత్రమే 2 ml యాక్టివ్ మ్యాక్స్ ని మీరు నీళ్ళకి, 1 లీటర్ నీళ్ళకి ఇది వాడచ్చు. దాని తర్వాత మీ విత్తనాలు ఏమైనా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది, లేదంటే ట్రీట్మెంట్ ఇవ్వాలి అనిపిస్తే, ఇక్కడ మీకు కనబడుతుంది సీడ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనిపిస్తే, మీ పంటలు ఎవరైతే సీడ్, ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్యాడీ, ఆ ప్యాడీకి మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే దానికి 1 లీటర్ నీళ్ళకి 3 ml మాత్రమే మన ప్రోడక్ట్ ని మిక్స్ చేసుకొని, ఆ విత్తనాలని ఒక 10 నిమిషాలు నానపెట్టి సోక్ చేసి, దాని తర్వాత నీడలో, షేడీ ఏరియాలో దాన్ని ఎండబెట్టి, షేడీ ఏరియా నీడ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎండబెట్టి, ఆ తర్వాత మీరు సీడ్లింగ్ కి వెళ్ళొచ్చు. అండ్ సీడ్ కోటింగ్ కూడా చేయొచ్చు. నేరుగా మీరు కవర్ లోకి వేసి ఏ ఒక సీడ్స్ కి కోటింగ్ ఇవ్వాలో 3 ml మాత్రమే 1 kg సీడ్స్ కి పాలీ బ్యాగ్ లో మీరు నేరుగా వేసుకుని దానికి కోటింగ్ ఇవ్వచ్చు. అండ్ రూట్ డిప్పింగ్ కూడా మీరు ఇవ్వచ్చు. సో ఇన్ని విధాలుగా మీరు ఈ ప్రోడక్ట్ ని వాడుకోవచ్చు. సో ఫర్ గ్రోత్ పర్పస్, సీడ్ ట్రీట్మెంట్, రూట్ డిప్పింగ్, అండ్ అగైన్ పువ్వులు బాగా కాయడానికి, పంట బాగా రావడానికి మనకి యాక్టివ్ మ్యాక్స్ అల్టిమేట్లీ హెల్ప్ అవుతుంది. సో దీన్ని బయో స్టిమ్యులెంట్ అంటాలి, ఇంప్రూవ్ చేయాలి. ఓకే, సో ఆ ఒక తరుణంలో మనకి యాక్టివ్ మ్యాక్స్ హెల్ప్ అవుతుంది. మ్యాక్స్ అంటే ఎక్కువగా మనకి ప్రాఫిట్ రావాలి. ఆ ఒక ఉద్దేశంతో ఈ 4 ప్రోడక్ట్
ఐ థింక్ ఎంత వరకు సాధ్యం అవుతుందో. నా ఉద్దేశం అగైన్ ద బిజినెస్ ఇస్ సెకండ్ ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ ఫర్ ది ఫార్మింగ్ సిస్టమ్, రైతుకి సపోర్ట్ చేయండి అంటూ నేను ఈ ఒక ప్రెజెంటేషన్ ఇక్కడ ముగిస్తూ నేను గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను.